కంపల్సరీ బెడ్ మీదకి వెళ్ళగానే డే మొత్తాన్ని గుర్తు చేసుకోవాలి, రీకలెక్ట్ చేయాలి. 2-3 మినిట్స్ డే మొత్తాన్ని రీకలెక్ట్ చేయాలి. ఎలా చేస్తారు? మార్నింగ్ లేచారు, మీరు ఏమనుకున్నారు, ఏం చేశారు, నిన్నేమనుకున్నారు, విజువలైజేషన్లో ఏం కంప్లీట్ అయ్యాయి, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఏం జరిగింది, సెల్ఫ్ చెక్ అంటారు, దీన్ని సెల్ఫ్ అనాలిసిస్ అంటారు. రీకలెక్ట్ చేసుకుని ఓకే ఈరోజు ఇలా నేను ఫిజికల్గా చేయాల్సిన పనులకి ఇంకా పెండింగ్ పెట్టేశాను, సో కాబట్టి వీటిని నేను మళ్ళీ కంప్లీట్ చేసేస్తాను. బట్ డే అంతా కూడా ఒక పాజిటివ్ వేలో జరిగినందుకు థ్యాంక్ యూ. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే ఆ డిస్టర్బెన్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకుని దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను, నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను, థ్యాంక్ యూ అని రీకలెక్ట్ చేసుకోవాలి డేని. బెడ్ మీదకి వెళ్ళి నమస్తే పోజ్ తీసుకున్నా లేదా క్యాజువల్గా కూర్చున్నా. ఆ తర్వాత మెడిటేషన్ కనీసం ఒక 5 మినిట్స్ రన్ అవ్వాలి. ప్రాణాయామం, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఒకసారి నాతో పాటు కలిపి చేయండి. బొటన్ వేలుతోటి రైట్ నోస్ట్రల్ని క్లోజ్ చేయండి. ఈ ముక్కుతోటే అంటే లెఫ్ట్ నుంచి ఇన్ అవుట్ చేయండి. మళ్ళీ రైట్ క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్తో తీసుకోండి, రైట్తో వదలండి. మళ్ళీ రైట్ క్లోజ్ చేసి 3 టైమ్స్ రిపీట్ చేయాలి ఇలాగా. తర్వాత లెఫ్ట్ని ఇలాగే క్లోజ్ ఉంచి రైట్ నుంచి శ్వాసను తీసుకోండి. క్లోజ్, లెఫ్ట్ నుంచి వదలండి. అలా ఒకటి క్లోజ్ ఒకటి రిలీజ్. అలా ఫస్ట్ ఏది క్లోజ్ చేశారో దాని నుంచే రిలీజ్ చేయాలి. తర్వాత ఆపోజిట్లో ప్రాణాయామాన్ని ఒక 5 మినిట్స్ చేస్తే చాలు. చేసి అలా ఐస్ క్లోజ్ చేసుకుని నా ఆల్ చక్రాస్ ఎనర్జీస్ అంతా ఈక్వల్గా ఉన్నాయి, బ్లాక్స్ అన్ని క్లియర్ చేశాను అని EFT ట్యాపింగ్ చేయొచ్చు. లేదా మీకు మీరే విజువల్ తోటి ఫీల్ తీసుకోవచ్చు. ఎక్కువ వద్దు, జస్ట్ 5 మినిట్స్ అంతే. ఇంకా తర్వాత బెడ్ మీద ఇంకా లైట్స్ ఆఫ్ చేసి ఉంటాయి, పడుకుంటారు. పడుకున్న తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని బీ కేర్ఫుల్. మీరు బెడ్ మీదకి వెళ్ళే ముందే మీ ఇంట్లో వాళ్ళతో కానీ బయట వ్యక్తులతో కానీ ఏదైనా జరిగిన ఇష్యూస్ గుర్తొస్తుంటే స్లాట్ అవుట్ చేసుకుని బెడ్ మీదకి వెళ్ళడం అలవాటు చేసుకోండి. సూర్యుడు ఉదయించేటప్పటికి మళ్ళీ న్యూ ఎనర్జీ ఉండాలి. నిన్నటి ఎనర్జీ తర్వాత రోజుకి ఫార్వర్డ్ అవ్వకూడదు. మీరు కనుక బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ చదివిన అనుభవం ఉంటే ప్రతి దాంట్లోని ఈ మాట ఒకటి ఉంటుంది, ఏ రోజు దాన్ని ఆ రోజే పడుకునే ముందే రిలీజ్ చేసేయాలి. తర్వాత రోజుకి మళ్ళీ న్యూ డే, న్యూ ఎనర్జీ, న్యూ కనెక్షన్. అంతేగాని కరెక్ట్గా నాకు తెలుసు, చాలామంది లైఫ్ చూస్తాను, నైట్ అయ్యేసరికి వైఫ్ అండ్ హస్బెండ్లు గొడవ పెట్టుకుని పిల్లలతో అరుచుకోవడాలు ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా ఫ్యామిలీస్లో. అదే మూడ్ తోటి వెళ్ళి పడుకుంటారు, మళ్ళీ మార్నింగ్ అదే మూడ్తో లేస్తారు, యాజ్ యూజువల్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎక్కువగా. సో కాబట్టి బెడ్ మీదకి వెళ్ళే ముందే మీరు వ్యక్తులతోటి స్లాట్ అవుట్ చేసుకోండి. నాన్న ఈరోజు నువ్వు ఇలా చేసావు, పిల్లలతో ఏదైనా ఉంటే ఇలా చేసావు, వాళ్ళు చేయకూడదు, నేను మంచి తెలుసు కాబట్టి చెప్పాను, చెయ్యాలా వద్దా నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఇస్తాను, వదిలేస్తున్నాను, నీకు నచ్చినట్టు చేసుకో, కానీ ఇది మంచి చెప్పేసి వదిలేయండి అంతే. స్లాట్ అవుట్ చేసుకోండి. కానీ ఎనర్జీని బెడ్ మీదకి తెచ్చుకోవద్దు. ఆ ఎనర్జీని బెడ్ మీదకి ఎక్కేటప్పటికి మీరు డిస్టర్బ్డ్గా ఉంది అని బలవంతంగా ఎఫర్మేషన్ మెడిటేషన్ చేసినా నాట్ కరెక్ట్. ఎస్, బెడ్ మీద అలా ఐస్ క్లోజ్ చేసుకుని పడుకోగానే మీకు గొడవలు చిరాకులు ఇలాంటివన్నీ ఫస్ట్ గుర్తొస్తాయి. ఎవరైతే గొడవ పడ్డారో, ఇరిటేట్ అయ్యారో, లేకపోతే ఇంకోటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి. ఒకవేళ అలా ఏమన్నా వస్తే వాటన్నిటికీ సారీ చెప్పేసుకుని నా లైఫ్కి నేను విలువించుకుంటున్నాను, ఈ చెత్త చెదారాన్ని అంతా డిలీట్ చేసేస్తున్నాను, నా జీవితానికి నేను విలువించుకుంటున్నాను అని మీ భవిష్యత్ని ఓన్లీ 3 కనెక్షన్ తీసుకోండి, నోట్ చేసుకోండి. మనీ విజువలైజేషన్, కీర్తి ప్రతిష్టలు, నేమ్ అండ్ ఫేమ్, ఆరోగ్యం, హెల్తీ లైఫ్. ఈ 3 విజువల్స్లో ఏది రన్ చేసుకున్నా మీ ఇష్టం, కానీ లైఫ్ లాంగ్ ఉండేటట్టు చూసుకోండి. ఈ విజువల్ ఐస్ క్లోజ్ చేసుకోగానే ఫిట్గా ఉండడము, హెల్తీగా ఉండడము, యాక్టివ్గా ఉండి మీరు పనులన్నీ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా మీరు అన్ని పనుల్లో విజయాలు పొందడం. ఈ విజువలైజేషన్ 3 మినిట్స్ రన్ అవుతుంది అంతే. చేస్తూ నిద్రపోండి. లేదా మనీ ప్రవాహంతో ఇష్టం వచ్చినట్లుగా డబ్బు ప్రవాహాన్ని పొందడము, ఎంత కలిగి ఉన్నారో అంత ఇవ్వగలిగే మనస్తత్వంతో ఇవ్వగలగడము, ఇలా ఒక లైఫ్ స్టైల్ విజువల్ని రన్ చేయండి 3 మినిట్స్. లేదా మీకు ఈ 2 పాసిబుల్ కాకపోతే ఇంకా
ప్రేమ తత్వంతో మొత్తం కీర్తి ప్రతిష్టలు ఎనర్జీ తీసుకోండి. నేమ్ అండ్ ఫేమ్ చాలా హైప్ అవుతున్నట్టు, చాలా సక్సెస్ అవుతున్నట్టు, చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు, ఎక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు పొగుడుతున్నట్లు, మీ ఫేస్లో ఆ గ్లో, ఆ స్మైల్ వస్తున్నట్లు. నిజం చెప్పాలంటే ఈ మూడు కూడా కవల పిల్లల్లాగా. కీర్తి ప్రతిష్టలు, డబ్బు ప్రవాహం, ఆరోగ్యం కవల పిల్లలు. ఎందుకని అంటే ఒకే చోట ఉంటాయి అవి. మీరు గమనించారో లేదో. ఎస్, కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళకి డబ్బు ప్రవాహం ఉంటుంది, డబ్బు ప్రవాహం ఉన్న వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఇవి రెండు ఉన్న వాళ్ళు చచ్చినట్టుగా హెల్త్ కేర్ తీసుకుంటారు, అడ్డమైన గడ్డి తినకుండా మంచిది తింటూ ప్రశాంతంగా హ్యాండిల్ చేస్తారు. ఈ మూడు కవల పిల్లలు కాబట్టి ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ ఎస్, ఈ మూడు మాత్రమే విజువల్లో ఉండాలి. కళ్ళు మీరు క్లోజ్ చేస్తున్నప్పుడు, థియేటర్లోకి వెళ్తున్నప్పుడు ఈ మూడిట్లో ఏది చేసినా మీరు సక్సెస్ అవుతారు, అందులో ఏ డౌట్ లేదు. ఎస్, అలా గొడవలైనవి ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోని సూర్యుడు ఉదయించే సమయానికి మీలో నిన్నటి నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు, ఓన్లీ రైజింగ్ ఎనర్జీ మాత్రమే. ఎస్, అప్పుడు మీ వేవ్స్ హెల్దీగా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి, ఎనర్జెటిక్గా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. వాటిని రీషేప్డ్ ఎనర్జీ అంటారు. రీషేప్. సక్సెస్ అయిన వాళ్ళందరి ఇంటర్వ్యూస్ వినండి ఓపిక్గా. మీరు ఇంగ్లీష్లో చాలామంది ఇంటర్వ్యూస్ సక్సెస్ అయిన వాళ్ళని చేస్తూ ఉంటారు, బాగుంటాయి వింటే. వాళ్ళు చెప్పే కామన్ థింగ్, కామన్ పాయింట్, రీడింగ్ అలవాటు ఉంది, రైటింగ్ అలవాటు ఉంది, మళ్ళీ వాళ్ళు ఏదో చేయరు, జస్ట్ ఈ రీషేప్ ఎనర్జీలో ఉంటారు. చేయాల్సిన టైంలో అన్ని పనులు చేసుకుంటూ వెళ్తారు. అంటే ఇదే కత్తిని షార్ప్ చేయడం అంటే ఇదే రీషేప్ చేయడం. అలా మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ అలవాటు చేసుకుని మిగతా డే అంతా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్షన్లోనే ఉండకుండా మీరు వీడియోస్ చూసినా, ఎఫర్మేషన్ చూసినా, ఏం ఫాలో అయినా మేబీ అది మీకు మంచిదే కావచ్చు, కాదని చెప్పను, కానీ అది ఒక రకమైన నెగిటివ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలర్ట్గా ఉండండి. అర్థమవుతుందా? నేను చెయ్యట్లేదు, నాకు రావట్లేదు, నాకు అవ్వట్లేదు అనే వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అతిగా ఫోకస్ చేసినప్పుడే వస్తుంది. నార్మల్గా చేసే వాళ్ళకి రాదు. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఎస్, నేను చేశాను, బిలీవ్ చేస్తున్నాను, జరుగుతుంది. ఎస్, లెట్ ఇట్ గో. ఒకవేళ మీకు డౌట్ వచ్చిందా, ఇంకోసారి ఎనర్జీ పాస్ చేయండి, ఇది జరుగుతుంది. ఇంకోసారి డౌట్ వచ్చిందా, పాస్ చేయండి, అంతేగాని అలా డిస్టర్బ్డ్గా ఉండొద్దు. ఎస్, డన్. నేను చెప్పిన రొటీన్ని రెగ్యులర్ లైఫ్లో అలవాటు చేసుకుంటారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.